భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకి దారితీసింది. ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ మీద ప్రపంచంలోని క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కూడా టోర్నీలో అద్భుతంగా ఆడి ఫైనల్కి వచ్చిన వాళ్ళే. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. టాప్ బ్యాటర్లు అద్భుతమైన షాట్లాడుతూ స్కోర్ని వేగంగా పెంచారు. ముఖ్యంగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ టీంకి బలమైన స్కోర్ని అందించారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 255 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఫస్ట్ నుంచి ఒత్తిడిలో పడింది. టీమిండియా బౌలర్లు క్రమంగా వికెట్లు తీస్తూ మ్యాచ్ మీద పట్టు సాధించారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ అద్భుతమైన బౌలింగ్ చేస్తూ కివీస్ బ్యాటర్లకి ఎక్కువ పరుగులు చేయకుండా ఆపేశారు. దాంతో కివీస్ స్కోర్ ఎక్కువగా పెరగలేదు. మ్యాచ్ చివరి వరకు న్యూజిలాండ్ టీం పోరాడినా కూడా భారత బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది. దీంతో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా మరొకసారి టీ20 ప్రపంచ ఛాంపియన్షిప్ గా నిలిచింది. ఈ విజయంతో భారత్ ఒకే స్టేడియంలో 3 సార్లు చరిత్ర సృష్టించింది. కోట్లాది భారత అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా టీమిండియాకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా టీంలో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దుబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు కీలక పాత్ర పోషించారు. దీంతో టీమిండియా మరొకసారి ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చూపించింది. మరి టీమిండియా ఈ అద్భుతమైన విజయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజ్ని ఫాలో చేయండి.